జామెట్రీ నోట్స్ ఉపయోగించి అనేక వస్తువులను ఏదైనా ఉపరితలం పైన ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే విషయాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. నా వెనక కనిపిస్తున్న ఈ పల్లె పల్లెను, వాగు, అడవి ఈ సీన్‌ను మనము ఈ వీడియోలో చేస్తాము. నమస్తే. సరళమైన తెలుగులో కంప్యూటర్ మరియు అంతర్జాల విజ్ఞానాన్ని, 3D మోడలింగ్ మరియు యానిమేషన్ విజ్ఞానాన్ని అందించే కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్‌కు స్వాగతం. నేను ఫణి ప్రసన్న కుమార్. మనం ఇప్పుడు పల్లె, కాలువ, తర్వాత ఆ అడవి ప్రాంతాన్ని సృష్టించడానికి కావలసిన భూమి, వాటికి ఆధారమైన భూమిని చేద్దాము. చేయడానికి నేను ఇక్కడున్న డిఫాల్ట్ క్యూబ్‌ను డిలీట్ చేస్తున్నాను. చేసి షిఫ్ట్ ఏ అని గ్రిడ్ మెష్‌లో గ్రిడ్ ఆబ్జెక్ట్‌ను సృష్టిస్తున్నాను. సృష్టించిన తర్వాత నేను వైర్ ఫ్రేమ్ మోడ్‌లో డిస్ప్లే వైర్ ఫ్రేమ్ మోడ్‌లో వెళ్తున్నాను. నాకు ఇప్పుడు ఎన్ని డివిజన్స్ ఉన్నాయో కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ డివిజన్స్‌ను ఎక్స్ సబ్ డివిజన్స్‌ను 5 చేద్దాం. వై సబ్ డివిజన్స్‌ను 4 చేద్దాం. ఈ సైజు 2 మీటర్స్ ఉంది. దాన్ని ఒక 5 మీటర్లు చేద్దాం. ఇప్పుడు టాప్ వ్యూలో 7 ప్లస్ టాప్ వ్యూలో వెళ్తాను. దీన్ని ఏం చేస్తామంటే, ఒక నది సర్ఫేస్ ఇక్కడ ఉంది. దాని తీరం ఈ 2 లైన్‌లు, ఇటువైపుది పల్లె, ఇటువైపుది అడవి ఉండేట్లా చేయాలన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తాను, ఎడిట్ మోడ్‌లో వెళ్ళాను. వర్టెక్స్ మోడ్, సెలక్షన్ మోడ్ వర్టెక్స్ పెట్టుకున్నాను. ఈ లైన్ ఆఫ్ వర్టెక్సెస్ పట్టుకుంటాను. అట్లా షిఫ్ట్ పట్టుకొని ఈ పక్కన ఉన్న లైన్ కూడా పట్టుకుంటాను. ఈ లైన్ మూడోది, ఐదోది పట్టుకొని GX అని దగ్గర మూవ్ చేస్తాను. అలాగే ఈ 2 పట్టుకొని GX అని ఇలా మూవ్ చేస్తాను. ఈ మధ్యలో ఉన్న భాగం నది అన్నమాట. ఇది నదీ తీరము. ఇది ఊరు, ఇది అడవి అనుకున్నాం. సో GX ఈ స్టార్టింగ్ నుంచి ప్రారంభమైంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చిందనమాట. అలాగా మనం ఊహించాం. ఈ నదిని ఇలా పెట్టి ఈ షేప్, నది షేప్ ఒక కర్వ్ షేప్ వచ్చేట్లా నేను రొటేట్ చేస్తున్నా. ఇలా వచ్చేలాగా. సో ఇది ఇలా పెడతాను. ఆర్ GX బాగానే ఉంది. ఈ ఆర్ వర్టెక్స్‌ని పట్టుకొని కాస్త నేను GX అటువైపు మూవ్ చేస్తాను. ఇది నది అనుకుందాము. ఇది ఊరు ఉన్న భాగం. ఇది అడవి అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ నది మధ్యలో ఉన్న ఈ బండ్ ఉంది కదా, దానికి కొన్ని డివిజన్స్ ఎక్కువ యాడ్ చేస్తాం. సబ్ డివిజన్స్ చేయాలంటే Ctrl+R ప్రెస్ చేస్తే లూప్ కట్ అనమాట. ఇక్కడ లూప్ కట్ ఉన్నా వస్తుంది, ఇక్కడ Ctrl+R ప్రెస్ చేస్తే వస్తుంది. ఇట్లా ఈ మధ్యలో ఉన్న ఈ చిన్న సెగ్మెంట్ మీద వచ్చినప్పుడు ఇట్లా కనిపిస్తుంది మనకు. ఇప్పుడు మౌస్ వీల్ ఇట్లా రొటేట్ చేస్తే నంబర్ ఆఫ్ డివిజన్స్ వస్తాయి. నేను 2 డివిజన్ వచ్చినప్పుడు క్లిక్ చేసి ఇంకోసారి క్లిక్ చేస్తే ఆ లూప్ కట్స్ తయారయ్యాయి. మళ్ళీ ఇంకోసారి Ctrl+R ఇక్కడ వచ్చి ఈ స్మాల్ సెగ్మెంట్ మీద మౌస్ పెడితేనే ఇట్లా మీకు ఇక్కడ ఇట్లా సబ్డివైడ్ అయ్యేట్టు కనిపిస్తుంది లూప్. అక్కడ మౌస్ వీల్ని రొటేట్ చేస్తే నంబర్ ఆఫ్ చూడండి, ఎంత రొటేట్ చేస్తే అంత వస్తుందన్నమాట. నేను 2 ఉన్నప్పుడు క్లిక్ చేసి మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే అక్కడ సబ్ డివైడ్ అయింది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ వర్టెక్స్లు
ఈ ఊరు ఉంది కదా, ఊరు ఉన్న భాగపు వర్టెక్స్లన్నిటిని నేను ఇట్లా సెలెక్ట్ చేస్తున్నాను. ఇవన్నీ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఓహో, కొన్ని వర్టెక్స్లు కిందికి వెళ్ళిపోయాయి, ఎందుకు చూద్దాం, ఓపెన్ చేద్దాం. సైడ్ వ్యూలో వెళ్ళి ఈ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్నాప్ ఆన్ చేసి వర్టెక్స్ స్నాప్ మోడ్ వర్టెక్స్ పెట్టి ఈ కింద వర్టెక్స్లన్నీ సెలెక్ట్ చేసుకొని GZ అని ఇక్కడ స్నాప్ చేసేస్తాం. ఎందుకు కిందికి వెళ్ళాయి అనేది నాకు అర్థం కాలేదు. సరే, ఎనీవే ఇప్పుడు ఈ వర్టెక్స్లన్నీ ఊరు వైపు ఉన్న వర్టెక్స్లన్నింటినీ సెలెక్ట్ చేసుకొని GZ అని ఇట్లా మూవ్ చేయాలి. మూవ్ చేసే ముందు ఇక్కడ ప్రపోర్షనల్ ఎడిటింగ్ అనేది ఆన్ చేయాలన్నమాట. సెలక్షన్లో చేస్తే GZ అనగానే చూడండి ఇక్కడ ఒక సర్కిల్ లాంటిది వచ్చింది, సెలక్షన్ సర్కిల్ లాగా. అది ఎంత పెద్దగా ఉంటే ఈ మూమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంత ఉంటుంది అనమాట. సో నేను దాన్ని తగ్గిస్తూ మూవ్ చేస్తూ చూస్తూ ఉన్నాను అనమాట. మనకు ఈ బండ్ మాత్రం ఇట్లా పైకి మూవ్ అయ్యేంత, ఈ బండ్ మాత్రం పైకి మూవ్ అయ్యేంత బండ్లో కొంచెం ఇట్లా బల్జ్ కనిపించాలి ఉండేంత పెట్టి క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను మూవ్ చేస్తుంటే ఈ బండి ఇలా కర్వ్ షేప్లో వచ్చింది. అది నా ఉద్దేశం. ఇప్పుడు మళ్ళా ఈ అడవి ప్రాంతం, ఇటువైపు అంతా అడవి ఉంది అని మనం అనుకుందాం. ఈ ప్రాంతంలో ఉన్న వర్టెక్స్లన్నీ సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా GZ, రేడియస్ అంతే ఉంటే ఆల్మోస్ట్ ఇది కూడా అట్లే ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్రాంతం అంతా పల్లపు ప్రాంతం ఫ్లాట్గా ఉంది. ఇక్కడ కొండలా ఉండాలి. కొండలా ఉండాలంటే ఇక్కడ ఎక్కువ వర్టెక్స్లు కావాలి వాటిని మూవ్ చేయడానికి. దానికే మనం ఏం చేద్దాము, ఇక్కడ ఎక్కువ లూప్స్ క్రియేట్ చేద్దాం. లూప్ కట్స్ చేయడానికి Ctrl+R. ఈ సెగ్మెంట్ దగ్గర వచ్చి ఇటు పెడితే ఇటు కనిపిస్తుంది లూప్. ఇప్పుడు మన మౌస్ వీల్ని రొటేట్ చేస్తూ ఉంటే నెంబర్ ఆఫ్ లూప్స్ పెరుగుతూ ఉంటాయి. మనకి ఒక ఎన్ని కావాలో మనం చేసుకొని నిర్ణయించుకొని అక్కడ క్లిక్ చేసి మూవ్ చేస్తే చూడండి, అది ఎక్కడ ఉండాలని వస్తుంది. డిఫాల్ట్ ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసి మళ్ళీ క్లిక్ చేస్తే అంతా ఈక్వల్ డిస్టెన్స్లో వస్తాయి అన్నమాట. సరే, ఇప్పుడు ఈ వర్టెక్స్ పట్టుకొని ఇప్పుడు నేను సాలిడ్ మోడ్లో వెళ్తాను. ఈ వర్టెక్స్ పట్టుకొని దీన్ని జెడ్లో మూవ్ చేస్తాము. ఈ మన ప్రపోర్షనల్ ఎడిటింగ్లో దీని ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఏరియాని ఈ సర్కిల్ని ఇట్లా మౌస్ వీల్ రొటేట్ చేయడం ద్వారా పెంచుతూ ఉన్నా. పెంచితే ఇప్పుడు చూడండి అంతా కలిపి మూవ్ అవుతుంది. బాగుంది ఈ హైట్. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ కావాలంటే Ctrl+Z అంటూ ఉంటాను. ఇక్కడ కూడా మనం కొన్ని లూప్ కట్స్ వేద్దాం. ఇక్కడ కూడా లూప్ కట్స్ వేయాలంటే Ctrl+R. ఇక్కడ వచ్చి ఒక 4 క్లిక్, మళ్ళీ ఇంకోసారి Ctrl+R. ఇక్కడ వచ్చి 4 క్లిక్, ఇంకోసారి క్లిక్, మళ్ళీ Ctrl+R. ఇక్కడ వచ్చి 4 క్లిక్. అలాగే ఇక్కడ Ctrl+R. ఇక్కడ ఒక 5 వేయచ్చు, క్లిక్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వర్టెక్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని పట్టుకొని GZ అంటే
బాగా మూవ్ అవుతుందన్నమాట. గుట్ట లాగా ఎత్తులో ఉన్నట్ల. తర్వాత ఇక్కడ ఎక్కడన్నా ఒక పాయింట్ పట్టుకొని జీజెడ్ ఇలాగా, ఇది జీజెడ్. ఇక్కడ జీజెడ్. బాగుంది. ఇప్పుడు ఇది గ్రౌండ్, ఇదంతా ఆ, ఇది పల్లె ఉన్న భాగం, ఇది అడవి ఉన్న భాగం, మధ్యలో నది. బాగుంది. దీన్ని మనము ఏం చేద్దాము, ఈ నది ఉన్న భాగాన్ని 3 ఫేస్ సెలక్షన్లో వెళ్ళి సెలక్షన్ 3 సర్కిల్. బి అంటే ఇది, బి అంటే బాక్స్ అన్నమాట ఇది. సెలెక్ట్ సర్కిల్, సెలెక్ట్ సర్కిల్ అంటే సి అంటే సర్కిల్. సో ఇప్పుడు ఈ సర్కిల్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేస్తే మన ఈ ఫేస్లన్నీ సెలెక్ట్ అవుతాయి. ఫేస్లన్నీ సెలెక్ట్ అవుతాయి. నేను పి సెలక్షన్ను సపరేట్ చేస్తాను. లేదు చేస్తే అది నది అన్నమాట. ఆ భాగం వచ్చి నది. ఈ మిగిలిన భాగం భూమి. దీన్ని స్మూత్ చేయడానికి మనం సబ్ డివిజన్స్ యాడ్ చేస్తే ఒక సమస్య ఉంది. మాడిఫైయర్లో వెళ్ళి నేను జనరేట్లో సబ్ డివిజన్ సర్ఫేస్ చేస్తే ఇక్కడ గ్యాప్ వస్తుంది. అంటే ఈ సబ్ డివిజన్స్ సర్ఫేసెస్ తయారైనప్పుడు చూడండి స్మూత్ కర్వ్ వస్తుందన్నమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ డివిజన్స్ 2 చేస్తాను. చేస్తే ఇక్కడ కొన్ని చోట్ల ఇట్లా గ్యాప్స్ వస్తుంది. మనం ఈ ఆబ్జెక్ట్ని కొంచెం స్కేల్ చేయడం ద్వారా దాన్ని ఫిల్ చేయవచ్చు. సో సబ్ డివిజన్స్ యాడ్ చేశాను. యాడ్ చేసి దీన్ని రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ అని కూడా అంటారు. ఇప్పుడు ఒక స్మూత్ సర్ఫేస్ వచ్చింది. ఇప్పుడు ఈ లైన్లో స్ట్రైట్గా ఉన్నాయి కదా, అట్లా కాకుండా వాటిని కూడా కర్వ్ చేయడానికి టాప్ వ్యూలో నేను వెళ్ళి ఏం చేస్తాను, మళ్ళీ ట్యాబ్ ఎడిట్ మోడ్లో వెళ్తాను. వెళ్ళి వర్టెక్స్ 1 ప్రెస్ చేస్తే సెలక్షన్ మోడ్ వర్టెక్స్. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఆన్లో ఉంది. ఉన్నప్పుడు ఇక్కడ ఈ మధ్యలో ఉన్న 2 వర్టెక్స్ పట్టుకొని GX, ఈ ఇన్ఫ్లుయెన్స్ సర్కిల్ని మనము ఇట్లా మౌస్ వీల్ రొటేట్ చేస్తూ ఉంటే మారుతూ ఉంటుంది అన్నమాట. సో చూడండి, మూవ్ చేస్తే కర్వ్ అవుతూ ఉంది. ఇలా పెడతాం. అలాగే ఇక్కడ ఒక 2 వర్టెక్స్లు పట్టుకొని GX రౌండ్గా, ఇక్కడ వర్టెక్స్ పట్టుకొని GX స్నాప్ ఆఫ్ చేద్దాం. స్నాప్ ఆన్లో ఉంది. GX టెక్స్ట్ GX. అలాగే ఇక్కడున్న దాన్ని కూడా ఇటువైపు G. ఈ వర్టెక్స్లో కూడా ఇదేం అవసరం లేదు. ఆల్మోస్ట్ కొంచెం కర్వేచర్ రావడానికి ఇలా మూవ్ చేస్తాం. చూస్తే ఇప్పుడు స్ట్రైట్ లైన్లో కాకుండా ఇట్లా కర్వ్ ఉందన్నమాట. ఈ నది పట్టుకొని టాప్ వ్యూలో వెళ్ళి ఎక్స్రే ఆన్ చేసుకొని ఈ వర్టెక్స్ని కాస్త 1 సెలక్షన్ మోడ్ వర్టెక్స్, ట్యాబ్ అని సెలెక్ట్ చేసి ట్యాబ్ వర్టెక్స్ మోడ్లో వెళ్ళి ఇటువైపు వర్టెక్స్లు అన్నీ ఇట్లా, నేను సెలక్షన్ మోడ్ C ఉంది కాబట్టి ఇట్లా సర్కిల్లా వస్తుందన్నమాట. B అంటే బాక్స్ ఇట్లా సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ సెలెక్ట్ బాక్స్ అనేది సెలెక్ట్ చేస్తే మనకు మామూలుగా ఇదే వస్తుంది. అట్లా కాకుండా C అని ప్రెస్ చేస్తే ఇలా డ్రాగ్ చేస్తే అన్నీ సెలెక్ట్ అయిపోతాయి అన్నమాట. సెలెక్ట్ చేసి
ఎక్స్ ఎక్స్ డైరెక్షన్లో ఈ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చేస్తాను. GX ఇలా మూవ్ చేశాను. అలాగే మళ్ళీ ఇవన్నీ సెలెక్ట్ చేసి చూడండి, బాక్స్ అయితే ఇలా ఇలా సెలెక్ట్ చేయాలి. సర్కిల్ అయితే సి అని ఇలా లాగేయచ్చు. లాగితే అవన్నీ సెలెక్ట్ అయిపోతాయి. షిఫ్ట్ పట్టుకొని ఇలా లాగుతుందా. ఓకే, సెలెక్ట్ అయిన తర్వాత ఎంటర్ కొట్టాలి. కొట్టిన తర్వాత మనం షిఫ్ట్ ప్యాన్ అన్నీ కూడా పనిచేస్తాయి. ఇప్పుడు ఎక్స్లో ఇలా మూవ్ చేస్తాం. ట్యాబ్ ఇప్పుడు ఇది కింద ఉంది. ఎక్స్రే మోడ్ ఆఫ్ చేస్తే కింద కొంచెం ఎక్స్ట్రా పోయినా పర్లేదు అనుకో. కాబట్టి ఇది సర్ఫేస్ తయారైంది. దీనిపైన మనము విలేజ్, అడవి అవన్నీ సృష్టించాలి. మనం వాటిని సృష్టించే ముందు ఈ టెర్రైన్కు వీటన్నిటి కలిపి నేను ఒక కొత్త మెటీరియల్ అసైన్ చేస్తాను. దాన్ని నేను విలేజ్ అంటాను. విలేజ్ కాదు, దీన్ని ఏముందామంటే టెర్రైన్ అయితే గ్రౌండ్ అనే మెటీరియల్. టెంపరీగా దానికి ఒక కలర్ అలాగా ఇలా ఇచ్చాను. అలాగే నదికి కూడా ఒక మెటీరియల్, దీనికి రివర్ అన్న, దానికి కూడా టెంపరీగా ఒక కలర్ అలా ఇచ్చా. మెటీరియల్ దానిలో పోతే కలర్ కనిపిస్తాయి మనకి. సో సేవ్. ఇప్పుడు పల్లె సృష్టించాలి. ఇప్పుడు పల్లెలో ఒక గుడిసెతో ప్రారంభం చేద్దాము. గుడిసెను చేయడానికి మనము క్యూబ్ను ఉపయోగిద్దాం. షిఫ్ట్ ఏ, మెష్లో క్యూబ్ వచ్చింది. ఈ క్యూబ్ను ట్యాబ్ ప్రెస్ చేసి వర్టెక్స్లన్నీ సెలెక్ట్ అయి ఉంటాయి బై డిఫాల్ట్. ఎస్ అని స్కేల్ చేస్తాను చిన్నగా చేసి బయటకు వచ్చి ట్యాబ్ జీ అని పైకి మూవ్ చేస్తాం. ఒక ఇల్లు ఎంత ఉండాలని మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేసి ఏ అంటే అన్ని వర్టెక్స్ సెలెక్ట్ అవుతాయి. ఒక ఇల్లు ఎంత ఉండొచ్చు అని మనం ఊహించాలి. ఈ నదిలో ఒక ఇల్లు ఇంత ఉంటుంది అని అనుకుందాం. ఇప్పుడు దీన్ని ఇల్లులా మారుద్దాం. సెలెక్ట్ ఏ అన్నాను, డాట్ అంటే దాని దగ్గర వస్తాను. జూమ్, నేను ఏ అంటే అన్ని వర్టెక్స్ సెలెక్ట్ అయ్యాయి. కీప్యాడ్లో డాట్ ప్రెస్ చేస్తే మన సెలెక్షన్ మన స్క్రీన్లో ఫుల్ వచ్చేట్లా జూమ్ అవుతుందన్నమాట. అది. సో ఇప్పుడు ఇది గుడిసె అనుకుందాం. గుడిసెలో ఇక్కడ డోరు, 3 వైపులా విండోస్ పెట్టాలి. పెట్టే ముందు ఈ పైన ఫేస్ కాస్త జెడ్ అని ఇట్లా ఈ హైట్ ఇంకొంచెం జెడ్ ఇట్లా పెడతాం. ఈ మధ్యలో భాగాన్ని మనము ఒక 2 సబ్ డివిజన్స్, 2 లూప్స్ వచ్చేట్లా చేద్దాం. లూప్స్ రావాలంటే ఏం చేయాలి? Ctrl+R. ఈ లైన్ మీద ఉన్నప్పుడు మౌస్ వీల్ ఇట్లా రొటేట్ చేస్తే 2 భాగాలు వచ్చింది. క్లిక్, మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే 2 భాగాలు అయింది. అట్లే ఇక్కడ ఒక డోరు, ఇక్కడ అన్ని విండోస్ రావాలి కదా. ఇటువైపు ఇక్కడ కూడా ఒక 2 లూప్ కట్స్, ఇక్కడ 2 లూప్ కట్స్ వస్తే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి Ctrl+R, ఇక్కడ మౌస్ వీల్ ఇట్లా రొటేట్ చేసి క్లిక్, ఇంకోసారి క్లిక్, అట్లే ఇంకోసారి Ctrl+R, ఇటువైపు 2 డివిజన్స్ ఉన్నప్పుడు క్లిక్. సో ఒక రూబిక్ క్యూబ్లా ఉంది. దీనిలో మనకు ఏ ఫేసెస్ కావాలనో ఇప్పుడు ఇట్లా రొటేట్ చేస్తూ ఉంటే మనకు ఈ భూమి అడ్డం వస్తుంది కదా. మనం ఏం చేద్దామంటే ట్యాబ్ ప్రెస్ చేసి షిఫ్ట్ హెచ్ అందాం. షిఫ్ట్ హెచ్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న వస్తువు మాత్రం ఉండి మిగతా అన్నీ హైడ్ అయిపోతాయి. మళ్ళీ ట్యాబ్ ఎడిట్ మోడ్లో ఇప్పుడు రొటేట్ చేసిన కింద భాగం కనిపిస్తుంది. మనకి కింద సర్ఫేస్ అంతా అవసరం లేదు. సో సెలెక్షన్ మోడ్ ఫేస్ ఉంది. సెలెక్షన్ మోడ్ ఫేస్ పెట్టి షిఫ్ట్ పట్టుకొని ఈ ఫేస్లన్నీ సెలెక్ట్ చేస్తాం. డిలీట్ ఫేస్లన్నీ డిలీట్ చేస్తాను. ఇది డోరు, ఈ 2 కలిపి డోరు.
ఈ 2 ఫేస్‌ని సెలెక్ట్ చేసి డిలీట్. సో, డోర్ ఓపెన్ అయిందన్నమాట. ఇదొక విండో. ఈ వెనకల ఇదొక విండో. ఈ వెనకల ఇదొక విండో. 3 వైపులా విండోస్ పట్టుకొని డిలీట్. ఫేసెస్ డిలీట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇదొక స్లోపింగ్ రూఫ్. అంటే ఒక పైకప్పు స్లోపింగ్ ఉంటుందన్నమాట. చేయడానికి వర్టెక్స్‌ల మోడ్‌లో వెళ్ళి ఈ 2 వర్టెక్స్‌లు సెలెక్ట్ చేసి వాటిని మర్జ్ చేద్దాం సెంటర్‌లో. మర్జ్ వర్టెసెస్ అట్ సెంటర్. మర్జ్ వర్టెసెస్‌కు ఎం కదా! నెక్స్ట్ టైం ఎం ప్రెస్ చేద్దాం. సో, ఈ 2 పట్టుకొని ఎం అట్ సెంటర్. మళ్ళీ ఈ 2 పట్టుకొని ఎం అట్ సెంటర్. ఈ చివరి 2 పట్టుకొని ఎం అట్ సెంటర్. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఒక ఒక లైనే ఉంది ఇక్కడ. మనం అన్నీ మర్జ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వర్టెక్స్‌లన్నీ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి వీటిని ఇట్లా క్లిక్ సెలెక్ట్ చేసి జెడ్ డైరెక్షన్‌లో మూవ్ చేద్దాం. చూడండి, ఇది ఇట్లా స్లోపింగ్ రూఫ్ ఉన్న పైకప్పు ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ రూఫ్ని సపరేట్ చేద్దాం. 3 సెలక్షన్ మోడ్ ఫేస్లో వెళ్ళి ఈ ఫేస్లన్నీ సెలెక్ట్ చేసి పి అంటే సపరేట్లో సెలెక్షన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అది వేరే ఆబ్జెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ట్యాబ్ అని బయటకు వచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకొని చూడండి, జీని మూవ్ చేస్తే అది వేరే ఆబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు కింద ఆబ్జెక్టుకు ఇది ఒక థిన్ షీట్లా ఉంది అంతే కదా. దీనికి థిక్నెస్ ఇవ్వాలంటే మాడిఫైయర్ ప్యానెల్లో వెళ్ళి మన ప్రాపర్టీస్ ఎడిటర్లో మాడిఫైయర్ ప్యానెల్లో వెళ్ళి యాడ్ మాడిఫైయర్, అందులో జనరేట్, అందులో సాలిడిఫై అనే ఒక ఆప్షన్ ఉంది. సాలిడిఫై అనే ఆప్షన్ ఇస్తే ఇక్కడ అన్ని ఆప్షన్లు ఉన్నాయి. థిక్నెస్ ఉంది. మనం థిక్నెస్ చేంజ్ చేస్తూ ఉంటే చూడండి లావుగా ఒక థిక్నెస్ దానికి వచ్చింది. సో, మనం ఏం చేద్దాము, 0.01 ఇస్తే ఇంత ఉంది కదా. 0.015 ఇవ్వచ్చు. 0.015 0.015 బాగుంది. గోడ థిక్నెస్ కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ మాడిఫైయర్ మనం అప్లై చేసేయచ్చు. అప్లై చేస్తే ఇది మొత్తం మళ్ళీ సాలిడ్లో అయిపోతుంది. అంటే ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేస్తే అన్ని ఫేసెస్ని సెలెక్ట్ చేయొచ్చు అన్నమాట. లేకపోతే ఈ ఒరిజినల్ ఈ షీట్ ఎట్లే ఉంటుంది, ఈ థిక్నెస్ మాడిఫైయర్ లాగా కనిపిస్తుంది అన్నమాట. ఎడిట్ చేసినప్పుడు ఈ వర్టెక్స్ సెలెక్ట్ చేయాలి. అట్లా ఇప్పుడు రూఫ్ ఉంది. రూఫ్ని సెలెక్ట్ చేద్దాము. రూఫ్ను కాస్త బయటికి తీసుకురావాలి కదా. తీసుకురావాలంటే ట్యాబ్ 1 ప్రెస్ చేస్తే వర్టెక్స్ మోడ్లో వెళ్తాం. ఎక్స్రే మోడ్ ఆన్ చేసుకుందాం. టాప్ వ్యూలో వెళ్ళి ఇవి సెలెక్ట్ చేసి ఎక్స్లో ఇలా మూవ్ చేస్తాం. ఈ వర్టెక్స్ని సెలెక్ట్ చేసి ఎక్స్లో ఈ టైప్ మూవ్ చేస్తాం. ఇప్పుడు ఓకే, ఇలా వచ్చింది కదా. ఇట్లా బయటికి కూడా కాస్త వచ్చి ఉంటుంది. దాన్ని అట్లా చేయాలంటే 3 రైట్ వ్యూలో వెళ్ళి, ఇది మనం ఎట్లా చేస్తాం, మనము 7 ఈ డోర్ ఇటువైపు ఎట్లా చేస్తాం, ఎడం వైపు. కాబట్టి 3 ప్రెస్ చేస్తే ఈ వ్యూ వస్తుంది, బ్యాక్ వ్యూ వస్తుంది. 3 ప్రెస్ చేస్తే బ్యాక్ వ్యూ వచ్చింది. ఓకే, 1 ప్రెస్ చేస్తే సైడ్ వ్యూ వస్తుంది. సో, బ్యాక్ వ్యూ వెళ్ళి మనం ఈ కింద వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకొని జెడ్ కింది మూవ్ చేద్దాం. ఇట్లా కింది మూవ్ చేసి మళ్ళా వైలో స్కేల్ చేస్తే ఇట్లా పక్కకు వస్తుందన్నమాట. కరెక్ట్గా మన స్లోపింగ్ దాంతో మ్యాచ్ అయ్యేట్లో ఉన్నప్పుడు క్లిక్ చేద్దాం.
చేస్తే ఇలా వచ్చింది ట్యాబ్. దీనికి కూడా మనము సాలిడిఫై మాడిఫైయర్ అప్లై చేద్దాం. ఇక్కడ 0.01 ఉంది. 0.01 కంటే 0.0 కొంచెం తక్కువ 0.6 ఉంది. ఇది బాగానే ఉంది ప్రూఫ్ లాగా. ఇప్పుడు ఈ ఎక్స్రే మోడ్ ఆఫ్ చేస్తాను. ఇది కాస్త పైకి మూవ్ చేయాలి కదా. ఈ వాల్స్ అన్ని కనిపిస్తుంది కాబట్టి సైడ్ వ్యూలో వెళ్ళి ఎక్స్రే ఆన్ చేసుకొని దగ్గర కాస్త మనం పని చేయొచ్చు. ట్యాబ్ అని ఈ వర్టెక్స్ సెలెక్ట్ చేసి దీన్ని కాస్త పైకి మూవ్ చేయొచ్చు. GZ ఇలాగా. అట్లే ఈ పైన ఉన్న వర్టెక్స్ని కూడా GZ కాస్త సగం లోపల సగం బయట ఉండేట్లా చేసాం. చేస్తే ట్యాబ్. ఇప్పుడు ఈ వాల్ అని కనిపించట్లేదు కాబట్టి ఇల్లు తయారైంది. ఇప్పుడు దీనికి ఒక డోర్ చేయాలి. డోర్ చేయడానికి ఈ కింద ఆబ్జెక్ట్ని పట్టుకొని ట్యాబ్ ప్రెస్ చేసి 2 సెలక్షన్ మోడ్ సెగ్మెంట్, కీప్యాడ్లో 2 ప్రెస్ చేస్తే సెలక్షన్ మోడ్ సెగ్మెంట్ వస్తుంది. షిఫ్ట్ పట్టుకొని ఈ ఫేస్లు, ఈ డోర్ సంబంధించిన ఫేస్లన్నీ ఇది సెగ్మెంట్స్ ఎడ్జెస్ ఉంటాయి. ఈ డోర్ సంబంధించిన ఎడ్జెస్ అన్నీ పట్టుకొని F అని ప్రెస్ చేస్తే ఒక ఫేస్తో ఫిల్ అవుతుంది అన్నమాట. ఇదే మన డోర్. కాబట్టి మనం ఈ డోర్ని సెలెక్ట్ చేసి ఫేస్ మోడ్లో ఈ డోర్ని సెలెక్ట్ చేసి P అందాం. సపరేట్ సెలెక్షన్, వేరే ఆబ్జెక్ట్ అయిపోయింది. ట్యాబ్ బయటకు వచ్చేసి ఈ డోర్ని ఇప్పుడు పట్టుకొని దాని ఎడిట్ మోడ్లో వెళ్దాం. ట్యాబ్ ఫేస్ మోడ్లో ఫేస్ సెలెక్షన్లో ఉన్నాం. ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఐ అంటే ఇన్సెట్ అన్నమాట. చూడండి ఇట్లా ఇట్లా గడప ఇది ఫ్రేమ్, డోర్ ఫ్రేమ్ అంత చేసి మళ్ళీ ఈ ఫేస్ను P అని సపరేట్ సెలెక్షన్ వేరే ఆబ్జెక్ట్ చేద్దాం. అది షటర్ అన్నమాట. ఈ చుట్టూ ఉన్న ఫ్రేమ్. మళ్ళీ ట్యాబ్ అని బయటకు వచ్చి ఈ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసి ట్యాబ్ ఎడిట్ మోడ్లో వెళ్ళి ఏ అంటే అన్ని ఫేసెస్ సెలెక్ట్ అవుతాయి. ఈ అంటే ఎక్స్ట్రూడ్ అవుతుంది. ఇట్లా ఫ్రేమ్ కొంచెం థిక్నెస్ ఇస్తాం. ఇప్పుడు ఇది డోరు, ఇది షట్టరు, ఇది ఫ్రేము, ఇది గోడ. బాగుంది. ట్యాబ్ బయటకు వచ్చాను. ఇక్కడ ఇది చిన్న గుడిసె కాబట్టి ఇక్కడ ఓన్లీ ఇట్లా వర్టికల్ ఏదైనా కట్టెలు అలాంటివి ఉన్నట్ల మనం పెడదాం. పెట్టడానికి ఏం చేద్దాము, దీన్నే సెలెక్ట్ చేసి ట్యాబ్ అని సెగ్మెంట్ 2 అని సెగ్మెంట్ మోడ్లో దీన్ని ఎడ్జ్ అంటారు అనమాట. ఎడ్జ్ మోడ్లో వెళ్ళి ఈ 2 ఎడ్జ్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి షిఫ్ట్ D X అని ఇట్లా మూవ్ చేస్తే బయటికి మూవ్ అవుతాయి. ఎక్స్లో కాదు, GY బయట ఇట్లా బయట మూవ్ చేశాను. ఈ ఎడ్జెస్ను కాపీ చేశామన్నమాట. కాపీ చేసి వాటిని P అని సపరేట్ సెలెక్షన్, ఎడ్జెస్ను సపరేట్ చేశాను. ట్యాబ్. ఇప్పుడు ఈ ఎడ్జెస్ కూడా మెష్ బయట ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ 1 ప్రెస్ చేస్తే ఈ సైడ్ వ్యూలో వెళ్తాను. ఈ ఎక్స్రే మోడ్ ఆన్ చేసుకుంటాను. ఈ 2 వర్టెక్స్ ఇక్కడ ఉన్నాయి. నేను ట్యాబ్ ప్రెస్ చేసి ఈ 2 ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్లో ఇట్లా స్కేల్ చేస్తా. చేసి మన GX ఇట్లా మూవ్ చేస్తాం ఈ విండోకు అట్లా. సో GX ఇంకొంచెం ఇటువైపు మూవ్ చేస్తాము. దీన్ని పట్టుకుని GX కాస్త ఇలాగా, మళ్ళీ షిఫ్ట్ DX ఇంకోటి డూప్లికేట్. బాగుంది. GX కరెక్ట్ సెంటర్లో పెట్టాను.
పెట్టిన తర్వాత ట్యాబ్ బయటకొచ్చాను. దీన్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు కర్వ్, కర్వ్ ఉంటుంది. ఎందుకు కర్వ్ అంటున్నానంటే కర్వ్‌లో జామెట్రీలో బివెల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బివెల్ అనే ఆప్షన్ ఇది డాటాలో వెళ్తే కర్వ్‌కు జామెట్రీ అనే ట్యాబ్ ఉంటుంది. అందులో బివెల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో రౌండ్ అని ఉంది. ఇక్కడ డెప్త్ అని ఉంటుంది. ఆ డెప్త్ పెంచితే చూడండి అక్కడ సర్కులర్ సిలిండర్‌లా వస్తుందన్నమాట. సో, 0.01 చాలా ఎక్కువ. కాబట్టి 0.005 అది ఎక్కువ. సో, 0.002 అందాం. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఎక్స్‌రే మోడ్ ఆఫ్ చేస్తాను. ఇది ఇట్లా బయటకుంది కదా! దీన్ని 3 ప్రెస్ చేస్తే సైడ్ వ్యూలో డోర్ ఉన్న వైపు వ్యూ వచ్చింది. దీన్ని GY అని ఇట్లా ఈ గోడ మధ్యలో పెడుతున్నాం. అంటే కరెక్ట్ విండో లోపల పెడుతున్నాం అన్నమాట. మళ్ళీ దీన్ని షిఫ్ట్ D Y అని ఇటువైపు కూడా కాపీ చేస్తాం. ఇటు కూడా ఒక విండో ఉంది కదా, కాపీ చేస్తాం. అలాగే టాప్ వ్యూలో వెళ్ళి వెనకలో ఉంది కదా, సో ఇక్కడ ఉంది విండో. సో షిఫ్ట్ D అని ఇక్కడ పెట్టి RZ90 డిగ్రీస్ రొటేట్ చేస్తాం. దీని ఆరిజిన్ ఇక్కడ ఎక్కడో ఉంది కాబట్టి ఇట్లా రొటేట్ అయింది. G మూవ్ చేస్తాం. ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో వెళ్ళి GX కరెక్ట్గా అది గోడ మధ్యలో ఉన్నట్లు పెట్టాను. ఇప్పుడు ఆఫ్. ఇప్పుడు చూడండి, డోరు 3 విండోలు ఉన్న గుడిసె తయారైంది. వీటికి ఈ రాడ్స్ అన్నిటిని మనము సెలెక్ట్ చేసుకుని Ctrl J అని జాయిన్ చేసేయచ్చు. ఒకటే ఆబ్జెక్ట్ అయిపోతుంది. వీటికి ఇప్పుడు అన్నిటికీ ఒకదానికి ఒక వేరే వేరే మెటీరియల్ అసైన్ చేద్దాం. ఈ రాడ్స్కు న్యూ దాని పేరు రాడ్స్, హౌస్ రాడ్స్, హౌస్ విండో రాడ్స్. ఊరికే ఒక డార్క్ గ్రే ఇచ్చిందాం. మెటీరియల్స్ మళ్ళీ ఎడిట్ చేద్దాము. దీనికి హౌస్ వాల్స్ మెటీరియల్ ఇది కూడా ఇలా ఉంది ప్రస్తుతానికి. ఇలా తర్వాత ఈ ఫ్రేమ్కు ఒక డార్క్ వుడ్. సో దీని ఏముందాము, హౌస్ ఫ్రేమ్. తర్వాత ఈ షటర్కు హౌస్ షటర్. తర్వాత రూఫ్ ఉంటుంది, ఇంకా రూఫ్కు హౌస్ రూఫ్ అందులో. నేను వీటిని ఎడిట్ చేయట్లేదు ప్రస్తుతం, ఊరికే ఇట్లా క్రియేట్ చేసి పెట్టాను. చివరిలో మనం వీటిని మెటీరియల్స్ సంగతి చూద్దాం. మెటీరియల్లో వెళ్తే కాస్త ఏదో ఊరికే ఇట్లా ఉందంతే. మెటీరియల్స్ సంగతి మళ్ళీ చూద్దాం. అంటే అసైన్ చేస్తుంటే ఫస్ట్ మనము ఎందుకు అసైన్ చేశానంటే వీటన్నిటిని జాయిన్ చేసి ఒకటే ఆబ్జెక్ట్ చేస్తాను. ఇప్పుడు చేసినా కూడా ఈ మెటీరియల్స్ అన్నీ అట్లే ఉంటాయన్నమాట. ఇప్పుడు అన్నిటినీ ఇప్పుడు ఎక్స్రే మోడ్లో వెళ్ళి ఇవన్నీ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని ఈ హౌస్ని సెలెక్ట్ చేస్తే ఈ హౌసే వీటిలో లాస్ట్ సెలెక్ట్ అయిన ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. అయినప్పుడు Ctrl J అంటే అన్నీ జాయిన్ అయిపోయాయి. జాయిన్ అయితే ఇప్పుడు చూడండి, నేను మెటీరియల్ దానిలో పోతే మనం అసైన్ చేసిన మెటీరియల్స్ అన్నీ అట్లే ఉన్నాయి. మనము తర్వాత ఎడిట్ చేసినా కూడా ఇవన్నీ ఇట్లే ఉంటాయన్నమాట.
సో, అందుకని మెటీరియల్స్ ముందే అప్లై చేశాను. వాటిని ఎడిట్ చేయడం మళ్ళా చేయొచ్చు. ఇక్కడ జాయిన్ చేసినప్పుడు ఒక చిన్న పొరపాటయింది. ఈ థిక్‌నెస్ పోయింది చూడండి. ఎందుకు పోయిందంటే నేను అండు అంటాను. ఫస్ట్ దీన్ని ఈ మాడిఫైయర్ మనం అప్లై చేయాలి ఇక్కడ. మనము సాలిడిఫై మాడిఫైయర్ దీన్ని అప్లై చేయాలి. అప్లై. అలాగే ఈ లైన్‌లు ఉన్నాయి కదా! ఈ లైన్‌లు కూడా ఇది కర్వ్ ఆబ్జెక్ట్ యాక్చువల్లీ. దానిలో బివెల్ ఉంది. కాబట్టి దీన్ని కన్వర్ట్ టు మెష్ అనాలి. అంటే అన్నీ మెష్ అయిన తర్వాత ఇప్పుడు జాయిన్ చేస్తే కూడా సెలెక్ట్ చేసి కంట్రోల్ జే జాయిన్ అయిపోయాయి. ఇప్పుడు దీని ఆరిజిన్ ఇక్కడ సెంటర్‌లో ఎక్కడో ఉంది కదా! దాని ఆరిజిన్‌ని కిందికి తీసుకొస్తాం. కిందికి తీసుకోవడానికి ఏం చేద్దామంటే ట్యాబ్ ప్రెస్ చేస్తాను. ఎడ్జ్ మోడ్‌లో వెళ్తాను. వెళ్ళి ఈ డోర్ వెనకల ఉన్న కింద ఫ్రేమ్ వెనకున్న ఒక ఎడ్జ్‌ని సెలెక్ట్ చేశా. అలాగే ఇక్కడ విండో కింద వాల్ కింద ఉన్న ఎడ్జ్, ఈ వాల్ కింద ఉన్న ఎడ్జ్, ఈ వాల్ కింద ఉన్న ఎడ్జ్. ఈ 4 ఎడ్జ్ సెలెక్ట్ చేసి షిఫ్ట్ ఎస్ అని కర్సర్ టు సెలెక్టెడ్. కర్సర్ ఈ 4కి మధ్యలో వచ్చింది. ఇప్పుడు ట్యాబ్ అని బయటకు వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ సెట్ ఆరిజిన్ టు 3D కర్సర్ అంటే ఇప్పుడు దీని ఆరిజిన్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్స్‌రే మోడ్ ఆఫ్ చేస్తాను. దీని ఆరిజిన్ కరెక్ట్‌గా ఈ ఆబ్జెక్ట్ సెంటర్‌లో కింద గ్రౌండ్ లెవెల్‌లో ఉందన్నమాట. అది మనం అట్లా చేస్తే మనం ఏమవుతుంది, తర్వాత మనం డూప్లికేట్ చేసినప్పుడు కరెక్ట్‌గా గ్రౌండ్ పైకి వస్తుందన్నమాట. ఇప్పుడు మన ఆల్ట్ హెచ్ అంటే మిగతా అన్నీ అన్‌హైడ్ అయిపోతాయి. బాగుంది. ఒక ఇల్లు వచ్చింది. దీన్ని నేనేం చేస్తాను, జీఎక్స్ అని ఇదొకటే సెలెక్ట్ చేసుకొని జీఎక్స్. ఈ హైడ్ చేసిన వాటిని అన్‌హైడ్ చేసినప్పుడు అన్‌హైడ్ అయ్యి అవన్నీ సెలెక్ట్ అయ్యి వస్తాయి ఎందుకో అది. అందుకే పక్కన క్లిక్ చేయాలి వాటిని డీసెలెక్ట్ చేయడానికి. ఇప్పుడు ఒక ఇల్లు చేసాం. ఇలాంటివి నేను ఇంకో 2 ఇళ్ళు చేస్తాను. ఒక రౌండ్ ఉన్న ఇల్లు ఒకటి, అలాగే పొడవు ఉన్న ఇల్లు ఒకటి నేను చేసి మీ ముందుకు వస్తాను. నేను ఇంకో 2 హౌసెస్ కూడా చేశాను. ఒకటి సర్క్యులర్ షేప్ ఉన్నది, ఒకటి కాస్త పొడవు ఉన్నది విత్ అరుగు ముందు పిల్లర్స్ ఉండేట్లా ఒకటి చేశాను. వీటన్నిటి కూడా సేమ్ అదే మెటీరియల్స్ని టెంపరరీ మెటీరియల్స్ అసైన్ చేశాను. వాటిని మనం చివరిలో ప్రాపర్గా ఎడిట్ చేసి చేద్దాము. ఇప్పుడు చెట్టు మనం ఇల్లు చేసాము, చెట్టు చేద్దాం. చెట్టు చేయడానికి షిఫ్ట్ ఏ మెష్లో ఒక ఐకోస్పియర్ క్రియేట్ చేద్దాం. ట్యాబ్ ప్రెస్ చేసి వర్టెక్స్లో ఫేస్లో అన్నీ సెలెక్ట్ అయి ఉంటాయి. ఎస్ అని స్కేల్ చేద్దాం. చెట్టు సైజ్ ఎంత ఉంటుంది రఫ్గా అట్లా పెడదాం. జీ పక్క మూవ్ చేద్దాం. ఇప్పుడు ఇదే చెట్టు అనుకుందాం. దీన్ని ఈ కింద కొన్ని ఫేసులు ఉన్నాయి. ట్యాబ్ ఇప్పుడు మనం ఫ్రంట్ వ్యూలో వెళ్తే ఈ కింద ఒక వర్టెక్స్ ఉంది. మనం ఏం చేద్దాం, ఎక్స్రే మోడ్లో వెళ్ళి ఈ వర్టెక్స్ సెలెక్ట్ చేద్దాం. చేస్తే చూడండి ఈ ఫేస్లన్నీ కలుపుతూ ఉన్న వర్టెక్స్ ఉంటుంది. నేను చేస్తాను, దీన్ని రైట్ క్లిక్ చేసి డిజాల్వ్ వర్టెక్సెస్ అంట. ఆ వర్టెక్స్ మాయమైపోతే ఈ ఫేస్ ఒకటి ఇట్లా ఫ్లాట్గా వస్తుందన్నమాట. ఈ ఫేస్ను నేను ఫేస్ సెలెక్షన్ మోడ్ 3లో వెళ్ళి సెలెక్ట్ చేసి ఇన్సెట్ ఇలా పెడుతున్నాను. పెట్టి ఎస్ స్కేల్ చేస్తాను. చిన్నగా స్కేల్ చేసి దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తాను కిందికి. ఇప్పుడు సైడ్ వ్యూలో వెళ్తే ఓకే అని ఎక్స్ట్రూడ్ చేస్తాను. ఇలాగా చేశాక ఈ ఫేస్ ఇట్లే సెలెక్ట్ అయినప్పుడు నేను షిఫ్ట్ ఎస్ అని ఈ సర్క్యులర్ మెనూ వస్తుంది. ఇందులో కర్సర్ టు సెలెక్టెడ్
కర్సర్‌ను ఈ చెట్టు కిందకి తీసుకొచ్చి ట్యాబ్ బయటకొచ్చి ఆబ్జెక్ట్ సెట్ ఆరిజిన్ అట్ 3D కర్సర్. సో, ఈ చెట్టు ఆరిజిన్ 3D కర్సర్ దగ్గరుందనమాట. అంటే ఈ కింద ఉంది. అన్నిటికి ఆబ్జెక్ట్స్ ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఇప్పుడు సెలెక్ట్ చేస్తే దీనికి చూడండి సెంటర్‌లో కింద ఉంది. దీనికి కూడా సెంటర్‌లో కింద ఉంది. అన్నీ ఆరిజిన్ ఈ సెంటర్‌లో కింద పెడితే మనము గ్రౌండ్ పైన పెట్టినప్పుడు అన్నీ గ్రౌండ్ పైకొస్తాయన్నమాట. అది. మనం దీనికి కూడా ఒక మెటీరియల్ ట్రీ అని అసైన్ చేద్దాం. ట్రీ ప్రస్తుతానికి ఒకటే మెటీరియల్ ఉంది. దీనిలోనే మనం ఎడిట్ చేసి ట్రంక్ వేరే, చెట్టు వేరే మళ్ళా డీటెయిల్‌గా చేయొచ్చు. ప్రస్తుతానికి ఊరికే ఇట్లా ఒక గ్రీన్ డీటెయిల్ చేద్దాం. సో, మనకు కావాల్సిన ఇక్కడ పెట్టాల్సిన వస్తువులు వచ్చాయన్నమాట. అడవిలో కూడా అంతా ఇదే చెట్టు, ఇక్కడ కూడా ఇదే చెట్టు. మనము ఈ 4టిని ఇట్లా సెలెక్ట్ చేసి 4 ఆబ్జెక్ట్స్‌ని ఒక గ్రూప్ చేద్దాం. గ్రూప్ చేయాలంటే ఇట్లా ఆబ్జెక్ట్ మోడ్‌లో ఉన్నప్పుడు ఎం అంటే మూవ్ టు కలెక్షన్ అని వస్తుందన్నమాట. ఇందులో కొత్త కలెక్షన్ న్యూ కలెక్షన్ ఏమందాము? విలేజ్ అని ఒక విలేజ్ ఎలిమెంట్స్ ఉందాం. ఎల్ఈఎంఈఎన్టీఎస్ విలేజ్ ఎలిమెంట్స్ అని గ్రూప్ క్రియేట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మన అవుట్‌లైనర్‌లో చూస్తే మామూలుగా అన్ని కలెక్షన్‌లో ఉన్నాయి. ఇవన్నీ ఒక కొత్త కలెక్షన్ విలేజ్ ఎలిమెంట్స్ అనే కలెక్షన్‌లోకి మూవ్ అయ్యాయి ఇవన్నీ. ఎందుకని నేను చెప్తాను. ఆ గ్రూప్ పనికొస్తుంది మనకు తర్వాత. ఇప్పుడు వీటిని దీనిపైన డిస్ట్రిబ్యూట్ చేయాలి. అదెలా అని ఇప్పుడు చూద్దాం. వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనము ఈ గ్రౌండ్ ఆబ్జెక్ట్‌కు జామెట్రీ నోడ్స్ అసైన్ చేయాలి. మనం పని చేస్తాము. కింద ఈ టైమ్ లైన్ ఉంది కదా! దాన్ని ఇలా పైకి లాగి ఈ టైమ్ లైన్ ఎడిటర్‌ను మార్చేసి దీన్ని జామెట్రీ నోడ్ ఎడిటర్ చేద్దాం. ఇక్కడ ఎన్. ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ న్యూ అంటే కొత్త జామెట్రీ నోడ్ నెట్వర్క్ అంటారు దీన్ని. ఇది క్రియేట్ అయింది. ఇప్పుడు దీనిలో మనం మధ్యలో ఈ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేయడానికి నోడ్స్ యాడ్ చేయాలి. ఒక మెయిన్ నోడ్ ఏమంటే షిఫ్ట్ ఏ పాయింట్లో డిస్ట్రిబ్యూట్ పాయింట్స్ ఆన్ ఫేసెస్ అనే ఒక నోడ్ ఉంది. ఇదే ముఖ్యమైనది. దీన్ని ఇక్కడ పడేసామనుకోండి, ఈ సర్ఫేస్ ఉన్న చోటంతా సర్ఫేస్ పైనంతా పాయింట్స్ వస్తాయన్నమాట. ఎన్ని పాయింట్లు వస్తాయి? ర్యాండమ్‌గా వచ్చింది. ఎందుకుందంటే ర్యాండమ్‌గా పెట్టమని చెప్పాము ఇక్కడ. ఇంకోటి పాయిసన్ డిస్క్ అని ఒకటి ఉంది. దీన్నే మనం ఉపయోగించేది యాక్చువల్లీ ఇప్పుడు. ఇక్కడ ఎన్ని ఉండాలి? డెన్సిటీ మ్యాక్స్. ఈ డెన్సిటీ మనం పెంచితే నంబర్ ఆఫ్ వర్టిసెస్ పెరుగుతాయి. బాగుంది. కానీ మన సర్ఫేస్ మనం కష్టపడి సృష్టించిన సర్ఫేస్ మాయమైంది. ఏం పర్లేదు. ఎందుకంటే అది ఎక్కడా పోలే, ఇక్కడే ఉంది. ఈ జామెట్రీలో ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ షిఫ్ట్ ఏ అని జామెట్రీలో జాయిన్ జామెట్రీ అనే ఒక నోడ్ తీసుకొని ఈ పాయింట్స్‌ను ఈ అవుట్‌పుట్ జామెట్రీని కనెక్ట్ చేసే దగ్గర పడేస్తే ఈ పాయింట్స్ ఈ జామెట్రీలోకి వచ్చాయి. ఈ జామెట్రీని కూడా మనం ఇట్లా లాగి ఇక్కడ కనెక్ట్ చేస్తే ఈ జామెట్రీ తర్వాత పాయింట్స్ 2 కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పాయింట్స్ మొత్తం అంతా వచ్చేసాయి. ఇక్కడ అంతా ఎక్కడెక్కడ ఈ గ్రౌండ్ ఉంటే అక్కడ. మనకు కేవలం ఈ పల్లపు ప్రాంతంలో మాత్రం కావాలంటే మనము ఈ ప్రాంతాన్నంతా వర్టెక్సెస్ అని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి తర్వాత దీనిలో ఒక నోడ్ ఉంది. నోడ్‌ని ఉపయోగించి అంటే నోడ్ కాదు, ఇదే నోడ్‌లో కొంచెం మాడిఫికేషన్ చేసి చేయాలి. సో, ఫస్ట్ సెలెక్ట్ చేయడానికి నేను ఈ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేశాను కదా! సెలెక్ట్ చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ డాటాలో వర్టెక్స్ గ్రూప్స్ అని ఉంది. ఇక్కడ ప్లస్ అనే కొత్త వర్టెక్స్ గ్రూప్ క్రియేట్ చేస్తా. ఆ గ్రూప్ పేరు విలేజ్ అంటారు. ఎందుకంటే విలేజ్ ఏరియాని మనం సెలెక్ట్ చేస్తాం కాబట్టి దాని పేరు విలేజ్ అని పెడతా. పెట్టాక ఈ ఆబ్జెక్ట్‌లో టెంపరరీగా నేను ఏం చేస్తాను, జామెట్రీ నోడ్స్ ఈ కింద ఉంది. పైన సబ్ డివిజన్ మాడిఫైయర్ ఉంది. మనం పని చేద్దాం, పైన మాడిఫైయర్‌ను అప్లై చేసేద్దాం. జామెట్రీ నోడ్స్ ఉంది. జామెట్రీ నోడ్స్‌ను టెంపరరీగా ఆఫ్ చేస్తున్నా. చేసి
ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ మోడ్ ఉంది కదా! మనం ఆబ్జెక్ట్ మోడ్ చూసాం, ఎడిట్ మోడ్ చూసాం. ఇంకా చాలా మోడ్‌లున్నాయి. అందులో వెయిట్ పెయింట్ మోడ్ అని మోడ్ ఉంది. ఆ మోడ్‌లో వెళ్తే ఇక్కడ చూడండి మనం సెలెక్ట్ చేసిన క్రియేట్ చేసిన వర్టెక్స్ గ్రూప్ విలేజ్ అనేది ఇక్కడుంది. ఇక్కడంతా ఇట్లా బ్లూ ఉంది. ఇక్కడ పెయింట్ చేసే ఇట్లా టూల్స్ కొనొచ్చాయి. బ్రష్, తర్వాత బ్లర్, తర్వాత స్మియర్, గ్రేడియంట్ ఇవన్నీ. ఇది దీన్ని ఉపయోగించి మనం పెయింట్ చేయొచ్చన్నమాట. ఇట్లా చూడండి ఇట్లా డ్రా చేస్తే పెయింట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఒక దీని రేడియస్ పెంచొచ్చు ఇక్కడ. పెంచి కాస్త ఏరియా అంతా రెడ్ వచ్చేట్లు చేద్దాం. రెడ్ ఉంటే పూర్తి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లన్నమాట. బ్లూ ఉంటే అస్సలు ఇన్ఫ్లుయెన్స్ లేదు అని. యెల్లో ఉంటే కొంచెం తక్కువ, తర్వాత లైట్ ఇది ఉంటే ఇంకొంచెం తక్కువ. సో మనం మనకు కావాల్సిన ఏరియా అంతా రెడ్ పెయింట్ చేసేద్దాం. ఎక్కడెక్కడ విలేజ్ ఉండాలి అంతవరకు రెడ్ పెయింట్ చేద్దాం. ఇంత ఇక్కడంతా విలేజ్ ఉండొచ్చు. సో పెయింట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్తాను. వెళ్ళి జామెట్రీ నోట్స్ ఆన్ చేస్తాను. చేశాక ఇక్కడ మన నోడ్లో వెళ్ళి ఇక్కడ డెన్సిటీ ఫ్యాక్టర్ ఉంది. ఈ డెన్సిటీ ఫ్యాక్టర్ అనేది చూడండి, దీన్ని తగ్గిస్తే నెంబర్ ఆఫ్ ఇవి తగ్గుతుంది. ఫుల్ ఉంటే 1, 0 ఉంటే ఏముండవు. సో ఇదొక ఫ్లోట్ వాల్యూ. ఈ వాల్యూని మనము ఇన్పుట్లో ఇవ్వచ్చు అన్నమాట. మనము ఇదివరకటి జామెట్రీ నోట్స్ దీనిలో చూసాం. ఇక్కడ జామెట్రీతో పాటు ఇక్కడ ఇక్కడ ఖాళీ స్లాట్ ఉంటుంది. దీన్ని ఇటు పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేస్తే ఈ స్లాట్లోకి అక్కడ ఒక ఇన్పుట్ వస్తుంది. మాడిఫైయర్లో కూడా ఆ ఇన్పుట్ వస్తుంది అన్నమాట. మనము ఇట్లా ఎన్ అని మనము ఈ ఇన్పుట్ అన్నీ ఇక్కడ ఇక్కడ కనిపిస్తాయి. ఇన్పుట్ అవుట్పుట్ అన్నీ. సో ఈ డెన్సిటీ ఫ్యాక్టర్ని సెలెక్ట్ చేసి దీన్ని డబుల్ క్లిక్ చేసి దీని పేరు మార్చాలి. ఏమని మార్చాం? విలేజ్ ఏరియా. సో ఇది విలేజ్ ఏరియా అని మారింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే ఈ విలేజ్ ఏరియా ఇక ఫ్లోట్లో ఉంది కదా, ఫ్లోట్ కాకుండా ఈ పక్కన ఒక ఐకాన్ ఉంది. అది క్లిక్ చేస్తే ఇది ఒక అట్రిబ్యూట్లో అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే కింద మనము క్రియేట్ చేసిన వర్టెక్స్ గ్రూప్ వస్తుంది. చూడండి, పాయింట్ విలేజ్ అని. అది సెలెక్ట్ చేయాలి. చేస్తే ఇప్పుడు చూడండి, మనం ఎక్కడైతే మనం పెయింట్ చేసామో ఆ ఏరియాలోనే వర్టెక్స్లు వచ్చాయి. బాగుంది. అయితే మనకు కావాల్సింది వర్టెక్స్లు కాదు కదా, ఈ ఈ ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ రావాలి. రావాలంటే ఏం చేద్దామంటే ఈ 2 నోడ్స్ని కాస్త దూరంగా పెడదాం. ఈ డిస్ట్రిబ్యూట్ పాయింట్స్ ఆన్ ఫేస్ తర్వాత ఇంకో నోడ్ ఇన్స్టెన్సెస్, అందులో ఇన్స్టెన్సెస్ ఆన్ పాయింట్స్ అని ఒక నోడ్ అనమాట. దాన్ని ఇక్కడ దీని తర్వాత పెడతాం. పెడితే ఇక్కడ మాయమయ్యాయి కదా, ఇక్కడ ఇన్స్టెన్సెస్ మనం ఇవ్వాలి. దేన్ని ఇన్స్టెన్స్ చేయాలని ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ డాట్స్ మాయమైపోయాయి. మనం ఏం చేస్తామంటే ఈ అవుట్లైనర్లో ఈ కలెక్షన్ విలేజ్ ఎలిమెంట్స్ అనే కలెక్షన్ ఉంది కదా, దాన్ని పట్టుకొని ఇలా లాగి ఇక్కడ పడేస్తే ఇక్కడ కలెక్షన్ ఇన్ఫో అనే ఒక నోడ్ తయారైంది. మనము షిఫ్ట్ ఏ అని ఇన్పుట్లో సీన్లో కలెక్షన్ ఇన్ఫో అని పెట్టచ్చు. పెట్టి దానిలో మనం ఆ కలెక్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈజీ మెథడ్ ఏమంటే ఇట్లా పట్టుకొని లాగితే కలెక్షన్ వస్తుంది. అదే ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రీ ఉంది. ట్రీని సిలిండర్ మనం రీనేమ్ చేయాలి. వీటిని ట్రీ అందాం. అలాగే చూడండి, ఆ ట్రీని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈ నోడ్ ఇది ట్రీ కనిపించట్లే దీనిది, ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసినప్పుడే దీనికి కనిపిస్తుంది. మనం ఇక్కడ పిన్ ఒక ఆప్షన్ ఉంది, దాన్ని పిన్ క్లిక్ చేస్తే వేరే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసినా ఇది మాయమైపోదు అన్నమాట. సరే, ఐకోసోస్పియర్ని ఇదేంది సిలిండర్, ఇది వేరే చూద్దాం. ఇది ఐకోసోస్పియర్, నేను అంటాను. ఈ సిలిండర్ ఇదేంటి, ఇది ఆ ఇల్లు చూసారా, దీన్ని రౌండ్ హట్ అందాం. రౌండ్ హట్, ఇది మెయిన్ స్క్వేర్ హట్.
SQUARE స్క్వేర్ హట్. ఇది రెక్టాంగులర్ హట్ అందాం. అదే బిగ్ హట్. బిగ్ హట్ మనకు తెలియడానికి ఒక పేరు అంతే. ఇప్పుడు ఈ ఐకోసస్ పేరు వచ్చి ట్రీ. పేర్లు మార్చాము. ఇప్పుడు ఈ ట్రీని పట్టుకొని ఇట్లా లాగామనుకోండి, దీనిలోకి లాగితే ఆ ట్రీ ఒకటే పట్టుకొని లాగితే ఇక్కడ ఆబ్జెక్ట్ ఇన్ఫో అనే ఒక ఇది క్రియేట్ అవుతుంది, నోడ్. దీన్ని మళ్ళీ మనం ఉపయోగిస్తాము. ఈ కలెక్షన్ ఇన్ఫోని మనం ఈ ఇన్స్టెన్సెస్ని ఇక్కడ దేనిలో ఇన్స్టెన్స్ ఆన్ ఫేసెస్ అనే దానిలో ఇన్స్టెన్స్గా ఇక్కడ వేస్తే అన్నీ వచ్చాయి. ఇక్కడెక్కడో వచ్చాయి, మనకు కావాల్సిన చోటు రాలేదు. ఇక్కడేమంటే ఈ కలెక్షన్ ఇన్ఫోలో ఇక్కడ సపరేట్ చిల్డ్రన్ అని ఒకటి ఉంది ఆప్షన్, అది టిక్ చేయాలి. అలాగే రీసెట్ చిల్డ్రన్ అంటే వాటి లొకేషన్ అన్నమాట, లొకేషన్ కూడా రీసెట్ చేయాలి. చేస్తే అప్పుడు అన్నీ ఇక్కడ వస్తాయి. కానీ ఇవన్నీ ఒక గ్రూప్లో వచ్చాయి. గ్రూప్లో రాకుండా వేరే వేరే ఇన్స్టెన్స్లో రావాలంటే ఇక్కడ పిక్ ఇన్స్టెన్స్ అనేది టిక్ చేయాలి. చేస్తే ఆ ఇన్స్టెన్సెస్ అన్నీ పిక్ అయిపోయాయి. ఇక్కడ మనం ఈ గ్రూప్లో లైట్ కూడా పెట్టినట్లున్నాము, అందుకే లైట్ వచ్చేస్తుంది. ఎక్కడుంది లైట్? ఇది ఈ లైట్ కూడా ఈ గ్రూప్లో ఉంది. నేను దీన్ని లాగి పైన వేస్తాను. పైన వేస్తే అది కలెక్షన్ గ్రూప్లో వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు లైట్ రావట్లేదు. బాగుంది, కానీ చాలా డెన్స్గా వచ్చాయి కదా. మనం ఈ డెన్సిటీని తగ్గించడానికి ఈ డిస్ట్రిబ్యూట్ పాయింట్స్ ఆన్ ఫేసెస్ ఉంది కదా, ఇక్కడ డిస్టెన్స్ మినిమం అని ఉంటుంది. మనం దీన్ని మార్చామనుకోండి, ఇట్లా పెడితే ఇప్పుడు ఒకదాని టచ్ కావట్లేదు. చూడండి, ఈ వాల్యూ ఎంత పెడితే ఒకదాని ఒకటి ఓవర్లాప్ కావో చూసుకొని అంత పెట్టాలి. 0.35 పెట్టచ్చు. 0.35 పెట్టి ఇక్కడ డెన్సిటీ మ్యాక్సిమం పెంచవచ్చు. ఇక్కడ 0.445 చూస్తున్నాను, 0.4 చేస్తాను. డిస్టెన్స్ మినిమం 0.4 పెట్టాను, డెన్సిటీ 34. సో ఇప్పుడు ఇక్కడంతా ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ని మనం కాస్త GX అని పక్క మూచేద్దాం. ఇప్పుడు అంతా బాగా వచ్చాయి, డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు ఈ కొనాలో ఉన్న ఇల్లు మనకు అవసరం లే. దాన్ని తీసేయాలంటే ఏం చేయాలి? మన ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి వెయిట్ పెయింట్లో విలేజ్ ఉంది కదా, ఇక్కడ మనం ఎరేజ్ చేసాము కూడా. చేస్తే అప్పుడు ఎరేజ్ చేయాలంటే ఈ పెయింట్లో ఇక్కడ బ్రష్ ఉంది, పెయింట్ సెలెక్ట్ చేసినప్పుడు పక్కన బ్రష్ అని క్లిక్ చేస్తే దీనిలో సబ్ట్రాక్ట్ ఉంది, యాడ్, సబ్ట్రాక్ట్, డ్రా ఏమన్నా. సో సబ్ట్రాక్ట్ సెలెక్ట్ చేసి దీని రేడియస్ కాస్త చిన్నది చేసి ఇక్కడ అంతా ఇక్కడ ఇది ఈ చెట్టు ఆ ఇల్లు పోవాలి అంతే కదా, వెళ్ళిపోయింది. ఇక్కడ ఇల్లు బాగానే ఉంది, గ్రౌండ్ పైన ఉంది. కాబట్టి ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్లో మిగతా అన్నీ గ్రౌండ్ పైనే ఉన్నాయి, చెట్లు అన్నీ ఉన్నాయి. బాగుంది. చూడండి, మనం ఇప్పుడు ఒక విలేజ్ను సృష్టించాం. ఇక్కడ అడవి విలేజ్లో చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని చెట్లు వచ్చాయి, ఎన్ని ఇండ్లు వచ్చాయి అనేది, చెట్లు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే మనకు ఈ ఇండివిజువల్ హౌసెస్, ఈ చిన్న హౌస్ చూడండి, అదే ఎక్కువ రావాలి అనుకుంటే Shift D అని దాన్ని ఇంకో కాపీ చేసామనుకోండి, అది ఈ విలేజ్ గ్రూప్లోనే ఉంటుంది. స్క్వేర్ హట్ విలేజ్ గ్రూప్లో ఉంది. కాబట్టి మనం ఎక్కువ కాపీస్, ఇప్పుడు దీన్ని కూడా Shift D అని ఇంకో కాపీ చేసాము. కాపీస్
ఏవి ఎక్కువ కాపీలు ఉంటే ఇప్పుడు చూడండి చెట్లు తగ్గిపోయాయి. ఈ ఇండ్లు ఎక్కువయ్యాయి. చెట్లు పెరగాలంటే ఇంకా ఏదైనా ఒకటి ఇది తీసేద్దాం. చెట్లు కొంచెం పెరిగాయి. కాకపోతే ఎట్లా డిస్ట్రిబ్యూట్ అయింది, ఎక్కడ చెట్లున్నాయి, ఎక్కడ లేవనేది డిపెండ్స్ అనమాట. సో, ఎన్ని ఇండ్లు ఉండాలి, ఎన్ని చెట్లు ఉండాలని మనం ఈ గ్రూప్‌లో ఎన్ని ఇవి చూడండి ఇవన్నీ 5 ఉన్నాయి. ఇది ఒకటే ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఇవన్నీ ఎక్కువున్నాయి, ఇవి తక్కువున్నాయి అట్లా. ఈ చెట్టు కూడా ఇంకోటి కాస్ట్ షిఫ్ట్ డి. ఇంకోటి కాపీ చేస్తే చెట్లు పెరిగాయి. బావుంది. కానీ ఈ ఇండ్లన్నీ ఒకే వైపు ఫేస్ చేస్తున్నాయి. అలా ఉండకూడదు. ఇవి ర్యాండమ్‌గా రొటేట్ అయ్యేట్లా చేద్దాం మనం. చేయాలంటే ఇక్కడ ఈ ఇన్స్టెన్సెస్ ఆన్ పాయింట్స్ ఉంది కదా! దానిలో రొటేషన్, స్కేల్ అనే వాల్యూస్ ఉన్నాయి. మనం ఈ రొటేషన్ వాల్యూ ఇవ్వచ్చు. ఇదొక వెక్టర్ కదా! మనం ఇట్లా క్లిక్ చేసి వెక్టర్‌ను మాడిఫై చేయాలంటే ముందు కంబైన్ ఎక్స్‌వైజెడ్ అనే ఒక వెక్టర్ ఇక్కడ ఒక నోడ్ యాడ్ చేయాలి. కంబైన్ ఎక్స్‌వైజెడ్. వీటిని కాస్త ఇటువైపు మూవ్ చేసి దీన్ని ఇట్లా మూవ్ చేద్దాం. ఎన్ అందాం సైడ్ ప్యానల్ వెళ్ళిపోవడానికి. ఈ కంబైన్ ఎక్స్‌వైజెడ్‌లో ఈ జెడ్ వాల్యూ మనం మార్చాలి. జెడ్ వాల్యూ మార్చడానికి మళ్ళీ షిఫ్ట్ ఏ అని ర్యాండమ్ యుటిలిటీస్‌లో ర్యాండమ్ వాల్యూ అని ఉంటుంది. ర్యాండమ్ వాల్యూ పెట్టి దాన్ని జెడ్‌కు కనెక్ట్ చేస్తాం. చేస్తే కొంచెం రొటేట్ అయ్యింది చూడండి. ఇక్కడ ఈ ర్యాండమ్ వాల్యూ ఉంది కదా! ఈ రొటేషను రేడియన్స్ అన్నమాట. రేడియన్స్. ఇది తిప్పుతా ఉంటే చూడండి ఇట్లా ర్యాండమ్‌గా తిరుగుతా ఉంది. జెడ్ డైరెక్షన్‌లో మాత్రం రొటేట్ అవుతుంది. ఇప్పుడు ఇది రేడియన్స్ మనం కరెక్ట్‌గా 0-360 లోపల రొటేట్ కావాలి అని పెట్టాలంటే మధ్యలో ఒక మ్యాథ్ నోడ్ యాడ్ చేద్దాం. షిఫ్ట్ ఈ అని యుటిలిటీస్‌లో మ్యాథ్ నోడ్ యాడ్ చేస్తాము. మ్యాథ్ నోడ్‌లో ఈ టైప్‌లో 2 రేడియన్స్ అని ఒక ఇది ఉంది. అది పెట్టి ఇక్కడ మ్యాక్సిమం 360 డిగ్రీస్. సో 0-360 అంటే ఇప్పుడు 360 డిగ్రీస్‌లో అన్ని వైపులా రొటేట్ అవుతుందన్నమాట. ఇక్కడ కొన్ని ఇండ్లు మరీ ఎడ్జ్‌కి వచ్చాయి కదా! కాబట్టి ఎడ్జ్‌కి రాకుండా ఉండాలంటే మనం వైట్ పెయింట్ మనము ఈ ఎడ్జ్‌లు కొంచెం తీసేద్దాం. వైట్ పెయింట్‌లో వెళ్ళి మనం సబ్ట్రాక్ట్‌లోనే ఉన్నాము. ఈ రేడియస్‌ని ఇంకా తగ్గిద్దాం బాగా. తగ్గిస్తాము. ఇక్కడ ఎడ్జ్ అంతా తీసేద్దాం. మనకు కనిపిస్తుంది కొన్ని మాయమవుతున్నాయి. ఈల్డ్ ఒకటి ఉంది ఇంకా. ఈల్డ్ పోవాలంటే రేడియస్ కొంచెం పెంచాలి. మనకు కనిపించట్లేదు. మనం ఏం చేద్దాం టెంపరరీగా దీన్ని ఆఫ్ చేద్దాం. ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ రావట్లేదు? ఇప్పుడు ఇక్కడ రాలే, ఎడ్జెస్లో రాలేమాట. ఇప్పుడు మళ్ళీ ఆబ్జెక్ట్ మోడ్లో. సో ఇప్పుడు ఇంట్లో ఎడ్జ్కి లేవు. ఇది కూడా ఉంది. దీన్ని కూడా మనం ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ పెయింట్ మోడ్లో వెయిట్ పెయింట్ మోడ్లో వెళ్ళి తీసేద్దాం. ఆబ్జెక్ట్ మోడ్. ఇప్పుడు ఇండ్లో విత్ ట్రీస్ వచ్చాయి. అన్నీ ర్యాండమ్గా రొటేట్ అయినాయి. స్కేల్ ఇక్కడ స్కేల్ ఉంది. స్కేల్ను కూడా మనము కాస్త వేరియేషన్ తీసుకురావచ్చు. దీన్ని కూడా ఇలా లాగి ఇక్కడ ఒక కంబైన్ ఎక్స్‌వైజెడ్ అనే ఒక నోడ్ యాడ్ చేయొచ్చు. చేసి కంబైన్ ఎక్స్‌వైజెడ్ అవసరం లేదు యాక్చువల్లీ. నేను డిలీట్ చేస్తాను. ఒక ర్యాండమ్ వాల్యూ ఎక్స్‌వైజెడ్ అన్నిట్లోనూ కలిపి స్కేల్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ ర్యాండమ్
ర్యాండమ్ వాల్యూ ఒకటి పెడదాం. పెట్టి ర్యాండమ్ వాల్యూలో ఇది వెక్టర్ ఉంది, వెక్టర్ కాకుండా ఫ్లోట్ పెడదాం. పెట్టి ఎంత స్కేల్ కావాలంటే 0.8 నుంచి 1 లోపల, 0.8 నుంచి 1 లోపల, అంటే కొంచెం 0.8 అంటే కొంచెం చిన్నగా పెద్దగా అవుతూ ఉంటుంది. ఈ చెట్లు కూడా ఒకే లెవెల్ లేకుండా చూడండి, ఒకటి చిన్నగా కొంచెం పెద్దగా, కొంత డిఫరెన్స్. 0.8 స్కేల్ అయ్యి 0.8 నుంచి 1 లోపల ర్యాండమ్గా స్కేల్ అయింది. బాగుంది. ఇప్పుడు ఈ ఫారెస్ట్ చేయాలంటే సేమ్ ఇదే మెథడే. మనం దీనికి ఎట్లా వెయిట్ పెయింట్ చేసామో వర్టెక్స్ గ్రూప్ క్రియేట్ చేసాం, అట్లా ఈ ఫారెస్ట్కు ఒక వర్టెక్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. మనం డాటా ట్యాబ్ ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డాటా ట్యాబ్లో వెళ్ళి ఇక్కడ వర్టెక్స్ గ్రూప్స్ సెక్షన్లో ప్లస్ అని కొత్త గ్రూప్, దాని పేరు ఫారెస్ట్ అని క్రియేట్ చేస్తాం. చేసి ఇక్కడ వెయిట్ పెయింట్ మోడ్లో వెళ్తే ఇక్కడ ఫారెస్ట్ ఉంది. సో ఈ పోర్షన్ అంతా మనం పెయింట్ చేయాలి. ఇక్కడ బ్రష్ సబ్ట్రాక్ట్ అని ఉంది కదా, అది కాకుండా మనం డ్రా పెట్టి ఇక్కడ ఈ పోర్షన్ అంతా పెయింట్ చేద్దాం. బ్రష్ కాస్త పెద్ద పెట్టుకోవచ్చు. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. ఇది సెలెక్ట్ చేసి ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్ వెళ్తాను. వెళ్ళి ఇక్కడ ఇంకొక పాయింట్స్ ఆన్ ఫేసెస్ అనే ఒక నోడ్ యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి? ఈ జామెట్రీకి యాడ్ చేయాలి. సో షిఫ్ట్ ఏ పాయింట్స్ ఆన్ ఫేసెస్ ఇక పెడతా. పెట్టిన తర్వాత జామెట్రీ కూడా కావాలి కాబట్టి జామెట్రీని కూడా నేరుగా ఇక పట్టుకొని ఈ జాయిన్ జామెట్రీలో పెడతాం. పెట్టిన తర్వాత దీనిలో కూడా సేమ్ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ దీంతో ర్యాండమ్ కాకుండా పాయిసన్ డిస్క్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ డెన్సిటీ ఫ్యాక్టర్కు మనకు ఒక ఇన్పుట్ కావాలి. దీన్ని పట్టుకొని ఈ ఖాళీ స్లాట్లో పెడితే ఇక్కడ ఎన్ గ్రూప్లో ఇక్కడ డెన్సిటీ ఫ్యాక్టర్ ఉంది కదా, దీన్ని రీనేమ్ చేస్తాం. ఏమని? ఫారెస్ట్ ఏరియా అని రీనేమ్ చేసాం. ఇక్కడ ఫారెస్ట్ ఏరియా మనం క్రియేట్ చేసాం. సో మాడిఫై ప్యానెల్లో వెళ్ళి ఈ ఫారెస్ట్ ఏరియాని మళ్ళీ మనం ఇక్కడ పక్కన ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లోట్ పక్కన క్లిక్ చేస్తే ఒక అట్రిబ్యూట్ సెలెక్ట్ అవుతుందన్నమాట. క్లిక్ చేసి మనం ఫారెస్ట్ సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేస్తే ఇప్పుడు చూడండి పాయింట్స్ అన్నీ ఫారెస్ట్ దగ్గరే వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని తర్వాత కూడా మళ్ళీ సేమ్ ఇన్స్టెన్సెస్ ఆన్ పాయింట్స్ అనేది యాడ్ చేయాలి. చేసి ఇక్కడ ఓన్లీ ఆబ్జెక్ట్ మనం ఇక్కడ ఒకటి తీసుకొచ్చాం, ఇది ట్రీ ఒకటి తీసుకొచ్చాం. ఈ ట్రీని మనం కనెక్ట్ చేయాలి. ఈ ట్రీని పైకి తీసుకొస్తాను, ఇక్కడ పెడతాను. జీ దీన్ని మూవ్ చేసి ఇక్కడ పెడతాం. పెట్టి ఈ జామెట్రీని ఇన్స్టెన్స్లో పడేస్తాం. సో ఆ జామెట్రీ ఆ పాయింట్స్ ఎక్కడ ఉంటే అక్కడంతా ట్రీస్ వచ్చాయి. డెన్స్ బాగానే ఉంది అంటే వదిలేయచ్చు, లేదు కొంచెం గ్యాప్ ఇవ్వాలి డిస్టెన్స్ అంటే మనం ఇవ్వచ్చు. ఇట్లా దీన్ని కూడా స్కేల్ వాల్యూ ర్యాండమ్గా మనం రొటేషన్ ఏమి దీనికి అవసరం లేదు కదా, సర్క్యులర్గా ఉంది. సో ఇక్కడ స్కేల్ వాల్యూని ఒక ర్యాండమ్ వాల్యూ పెడతాను. ఈ వెక్టర్ కాకుండా దీన్ని ఫ్లోట్ అంటాను. ఫ్లోట్ అని దీన్ని కూడా 0.8
6 నుంచి 1 వరకు కొంచెం వేరియేషన్ కనిపినాయి. 1 ఏం లేవు, దాన్ని కూడా పెంచొచ్చు, 1.5 అని కూడా ఇవ్వచ్చు. ఇస్తే దీన్ని మనం కనెక్ట్ చేయాలి. దేన్ని కనెక్ట్ చేయాలి? స్కేల్ కనెక్ట్ చేయాలి. 1.5 ఎక్కువైంది, బాగుంది. ఇప్పుడు ఈ డిస్టెన్స్ కూడా 0.2 కాకుండా 0.15. నంబర్ ఆఫ్ డెన్సిటీ కొంచెం పెంచవచ్చు. చూడండి, ఇక్కడ ఫారెస్ట్ తయారైంది. ఫారెస్టు, నది, ఊరు అన్నీ తయారయ్యాయి. మెటీరియల్స్ మనం ఊరికే టెంపరీగా అసైన్ చేసాం. వాటిని మెటీరియల్ సరిగ్గా ఎడిట్ చేసి మనం పెట్టాలి. నేను ఎడిట్ చేసి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను మెటీరియల్స్ అన్నీ అసైన్ చేసి దీనికి పెట్టాను. ఇంచక్క చూడండి, ఒక పల్లె, చెట్లు, ఇటువైపు అంతా ఒక అడవి, మధ్యలో ఒక నది ఉన్నది. ఇలాంటి పెద్ద పెద్ద లార్జ్ స్కేల్ ఆబ్జెక్ట్స్ ఉన్న వాటిని చేయడానికి చూడండి, జామెట్రీ నోట్స్ ఎంత చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ర్యాండమ్గా ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ డివైడ్ అయి ఉన్నాయి, డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. ర్యాండమ్గా కాకుండా ఒక ఆర్డర్లో కూడా ఉండేట్లా చేయొచ్చు. ఒక ఫార్ములా ప్రకారంగా అరేంజ్ అయ్యేలా కూడా చేయొచ్చు. చాలా సంభావనలు ఉన్నాయి జామెట్రీ నోట్స్లో. ఈరోజు వీడియోలో మీరు జామెట్రీ నోట్స్ గురించి ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నారని భావిస్తాను. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నమస్తే. తెలుగులో వెబ్ డెవలప్మెంట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, 3D మోడలింగ్, యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.